అందరికీ నమస్కారాలు. మొట్టమొదటిసారిగా విఐటి స్టూడెంట్స్కి అందరికీ, ఆ తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఛాన్సలర్ respected Viswanathan, Vice President Shankar Viswanathan, Minister for Tourism Kandula Durgeshan Garu, Assistant Vice President Mrs. Kadambari Viswanathan Garu, Vice Chancellor Mr. S.V. Kotareddy, VIT Trustee రమణి బాలసుందరం, ఎమ్మెల్యే తాడికొండ రెస్పెక్టెడ్ శ్రీ శ్రావణ్ కుమార్ గారు, చైర్మన్ టిఐ గ్లోబల్ హైదరాబాద్ మురళి బుక్కపట్నం, వైస్ ప్రెసిడెంట్ టీసీఎస్ హైదరాబాద్ చల్లా నాగ్, సిఇఓ ఐబిఎస్ గ్లోబల్ WIPA పోలాండ్ మిసెస్ Aditya, Registrar Jagadish Chandra, and invitees of this meeting. Wonderful meeting. After a long time I am here. Today is a very good occasion, wonderful occasion. మా స్టూడెంట్స్ అందరినీ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కేరింతలు, ఎక్కడ చూసినా మిమ్మల్ని చూస్తే ఎంత అభిమానం ఉందంటే, రాబోయే రోజుల్లో ఈ అభిమానాన్ని మీ అందరికీ భవిష్యత్ ఇచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే విశ్వనాథన్ గారు ఒక మామూలు వ్యక్తి. ఆయన జీవితం కూడా మీరు ఒకసారి చూస్తే 20 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు. ఆ రోజుట్లో అన్నాదురైతో పార్లమెంట్లో ఉండి, మళ్ళీ కరుణానిధితో కూడా పనిచేసి, తర్వాత ఎంజీఆర్తో పనిచేసి, తర్వాత జయలలిత క్యాబినెట్లో 2 ఏళ్ళు పనిచేసి, తర్వాత వచ్చి విట్టు ప్రారంభించాడు. ఈ విట్టు ప్రారంభించినప్పుడు మీరు చూస్తే దగ్గర దగ్గర 180 మంది స్టూడెంట్స్తో ప్రారంభించాడు వెల్లూరులో. అయితే ఈజ్ ఎ గ్రేట్ విజనరీ. 2014లో రాష్ట్రం విభజన జరిగింది. నేను అప్పటికి ఎలక్షన్ కూడా కాలేదు. కానీ మొట్టమొదటిసారిగా వచ్చి వారు ఒకటే చెప్పారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు గెలిచిన వెంటనే అమరావతిలో నేను విట్టు పెడతానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథన్ గారు. ఆ తర్వాత నేను గెలిచిన వెంటనే ఆయన రమ్మన్నాను. ఇక్కడ ల్యాండ్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడా జరగలేదు. ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకొని 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి రాజధానికి ఇచ్చారు. మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని ఫార్మర్స్ ముందుకు వచ్చారు. అది ఒక టర్నింగ్ పాయింట్. మీ అందరికీ ఒక ఐడియా ఉంది, నేను ఎప్పుడు కూడా అభివృద్ధిలో ముందుంటాను. అందరమారిగా మాటలు చెప్పను. ఒక్కోసారి ట్రాక్ రికార్డు కూడా ఉంది. హైదరాబాద్లో ఎవ్వరు కూడా జూబ్లీ హిల్స్ అవతల ఏది చూడని రాళ్ళు రెప్పలు. అలాంటి రాళ్ల రెప్పల్లో భవిష్యత్తును చూసిన వ్యక్తి, భవిష్యత్తును చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
30 సంవత్సరాల కంటే ముందు విజువలైజ్ చేశాం. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఆలోచిస్తే ఆ రోజు నాకు అనిపించింది ఐటీకి భవిష్యత్తు ఉంది, అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ప్రారంభించాను. కనీసం ఈరోజు ఇక్కడికి వస్తే ఒక విట్ ఉంది, ఒక ఎస్ఆర్ఎం ఉంది, అనేక కాలేజీలు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ కూడా ఏమీ లేవు. హైదరాబాద్లో ఏ విధంగా టెక్నాలజీ ప్రమోట్ చేయాలని బ్రెయిన్ స్టార్మింగ్ పెడితే ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో పుట్టిందే హైటెక్ సిటీ. 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేశాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్నీ తీసుకొచ్చాం. మన తెలుగు వాళ్ళైతే నేను ఒక మాట చెప్తే చూసి రమ్మంటే చూసి రావడమే కాదు, కాల్చి పని చేసుకొని తిరిగి వస్తున్నారు తప్ప ఎక్కడా వెనకబడరు. ఆ రోజు నేను ఒక పిలిపిస్తే తల్లిదండ్రులకు ఒక పిలిపించాను. భవిష్యత్తు ఐటీది, మీ పిల్లల్ని బాగా చదివించండి. మీరు ఎంత ఆస్తి ఇచ్చారనేది ముఖ్యం కాదు. మీరు బాగా చదివిస్తే మీరు అనుకున్న దానికంటే 1000 రెట్లు ఎక్కువగా సంపాదించే శక్తి నాలెడ్జ్ ఎకానమీకి ఉందని చెప్పాను. 25 ఏళ్లే నేను గర్వపడుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయులు ఉంటారు. భారతీయుల్లో అగ్రస్థానంలో తెలుగువాడు ఉన్నాడని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒకప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉండేటివి కాదు. లేనప్పుడు విట్ చూసినా, ఎస్ఆర్ఎం చూసినా, బిట్స్ పిలాని చూసినా, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. మన జనాభా 5-6%. కానీ ఐఐటీల్లో సీట్లు మాత్రం 20% వచ్చేటివి. నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు 1-2% ఉండేది. ఆ రోజు కావాలని ప్రమోట్ చేస్తే ఈరోజు ఏ ఎగ్జామ్లో కూడా నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు ప్రథమ స్థానంలో ఉంటే దాంట్లో ట్రెండ్ సెట్టర్గా తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఈరోజు నేను ఆలోచించిన విధానం. ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా ధైర్యం వస్తూ ఉంది. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునఃప్రారంభం. ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. ఆ రోజు హైదరాబాద్లో నేను హైటెక్ సిటీ గురించి మాట్లాడి హైటెక్ సిటీ కట్టాం. అదే మాదిరిగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కాలం మారింది. ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు హైటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలామంది అంటున్నారు అది ఏం చేస్తుందని. ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్టర్గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది. ఇంకో పక్కన ఇక్కడ పిల్లలు ఉన్నారు, వీటిలో మీరున్నారు. ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే, ఏఏ రాసే బాధ్యత మీదే. ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఈరోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ యూస్ కేస్ అన్న తయారు చేయాలి, లేకపోతే ఏఐనా వాడాలని. ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను.
అవసరమైతే ఇంట్లో ఉండే 2 ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఈ అమరావతిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం 2వ తారీఖు మాట్లాడుకుంటాం కాబట్టి నేను ఎక్కువ విషయాలు ఇక్కడ మాట్లాడను. కానీ ఒకే ఒక విషయం కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. వీఆర్ ఆల్ ఇన్ ఏ ఇన్స్పైరింగ్ టైం. ఎప్పుడూ లేనన్ని అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. మీరు అనుకుంటే అది సాధ్యం. ఒకప్పుడంతా కూడా బాగా చదవాలని తపనుండేది. చదువు ముఖ్యం, అది నాలెడ్జ్ మాత్రం ఇస్తుంది. కానీ చదువుకున్న నాలెడ్జ్ని అప్లికేషన్ చేయాలంటే వినూత్నమైన పద్ధతిలో ఇప్పటి నుంచే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడుండే పిల్లలందరూ ఒక మంచి యూనివర్సిటీలో ఉన్నారు. ఉద్యోగం కావాలంటే పెద్ద సమస్య కాదు. విట్టు అమరావతి చూస్తే 95% ప్లేస్మెంట్లు వచ్చేసాయి. ఉద్యోగం గ్యారంటీ. నేను ఉద్యోగంతో సాటిస్ఫై కావడం లేదు. థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. దట్ ఈస్ వాట్ ఐ am expecting from my children, my students. ఇది సాధ్యమా అంటే సాధ్యం. ఎందుకంటే సిలికాన్ వ్యాలీ నుంచి స్పేస్ ఎక్స్ వరకు, గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, నాసా నుంచి వాల్ స్ట్రీట్ వరకు ఎక్కడ చూసినా భారతీయులే. అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సుందర పిచ్చాయ్, నాదెళ్ల సత్య, ఇంద్రా నోయి, అజయ్ బంగా, శాంతను నారాయణ ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్నేషనల్గా వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. S&P 500 బోర్డు మెంబర్స్లో భారతీయులు 25% ఉన్నారంటే నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా రాణిస్తున్నారో ఒక ఉదాహరణ. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్లో దగ్గర 13 నుంచి 15% మన వాళ్ళే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి అరుదైన సంఘటనలు ఉన్నాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తొందరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇక్కడ పెడుతున్నాం. 5 జోన్స్లో విశాఖపట్నం కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా, తిరుపతి కేంద్రంగా, అనంతపూర్, రాజమండ్రి కేంద్రంగా 5 జోన్స్ పెడతాం. అదే మాదిరిగా పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని, స్టార్టప్ ఎకోసిస్టానికి కావలసిన ఎకో ప్లేయర్స్ అందరినీ కూడా పిలిపిస్తాం. నా ఆలోచన ఒకటి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం సేవలు అందించే సిటిజన్స్గా తయారు కావాలని నా కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. ఒకప్పుడైతే ఏ చిన్న పని కావాలన్నా MRO ఆఫీసుకు పోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా, నేటివిటీ కావాలన్నా అన్నిటికీ వెళ్ళాలి. అన్నెసరీ సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చేవాళ్ళు. స్టూడెంట్స్ కూడా గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను, వాట్సాప్ గవర్నెన్స్. 1000 సేవలు వాట్సాప్ ద్వారా మీ సెల్ ఫోన్లోనే ఏ సేవలు కావాలన్నా ఇచ్చే ఏర్పాటు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా. అందులో కూడా మీరు ఫిల్అప్ కూడా చేయక్కర్లేదు. నెంబర్ కొట్టి హాయ్ అని ఏం కావాలనో చెప్తే
ఆటోమేటిక్గా ఆ సేవలు మీకు అందించే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి అందరికీ. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈరోజు మన ఆదాయం మీరు చూస్తే దగ్గర దగ్గర 2,60,000 రూపాయలు ఉంది పర్ క్యాపిటా ఇన్కమ్. 2047కి 58 లక్షల రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర సంపద జిఎస్టిపి మీరు చూస్తే దగ్గర దగ్గర 16,50,000 ఉంది. దీన్ని 3,05,00,000 చేయడానికి ముందుకు పోతున్నాం. అంటే మన ఎకానమీ $2.4 ట్రిలియన్ చేరే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మోడీ గారు అయితే వికసిత్ భారత్ 2047 ప్రణాళిక తయారు చేశారు. ఒకప్పుడు 10వ ఆర్థిక వ్యవస్థ, నిన్నటి వరకు చూస్తే 4. ఈరోజు IMF అనౌన్స్ చేశారు 4వ ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఇంకొక 2 ఏళ్లలో 3వ ఆర్థిక వ్యవస్థకు వస్తాం. 2047కి మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఆ ధైర్యం ఉంది. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా నెంబర్ 2గా ఉంటుంది తప్ప ఇంకోటి కాదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే మనం చూసాం కాశ్మీర్లో టెర్రరిస్టులు చేసిన పని. ఈ దేశం యొక్క శక్తి ముందర ఇలాంటి కుయుక్తులు ఏమీ పని చేయవు. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఎవరైనా భారతదేశ జోలుకొస్తే అక్కడి నుంచే మటాష్ అయిపోతారు తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. తీవ్రవాద సమస్య కానీ టెర్రరిస్ట్ సమస్యలు కానీ ఈ దేశాన్ని ఏమీ కూడా షేక్ చేయలేవు. అది భారతీయుల్లో ఉండే ధైర్యం, ఐకమత్యం. అవసరమైతే ఇలాంటి సవాళ్లు వచ్చినప్పుడు మనమందరం కూడా సంఘటితంగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకునే శక్తి, యుక్తి భారతీయులకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. నేను ఎప్పుడూ మాట్లాడినా 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ముందే మాట్లాడుతూ ఉంటాను. చాలామంది అంటారు ఇవన్నీ మాకు అర్థం కావని. అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు, అర్థం చేసుకోలేని వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఈరోజు ఆధార్ ఉంది. ఏ దేశానికి లేనటువంటి అడ్వాంటేజ్ భారతదేశానికి. డూప్లికేషన్ ఏం లేదు. ఇక్కడుండే అందరి ఫోటోలన్నీ తీసుకొని రియల్ టైంలో ఈ మీటింగ్కి ఎవరెవరు వచ్చారో ఐడెంటిఫై చేయగలుగుతామంటే దానికంటే శక్తి ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. మీరంతా కూడా ఐటీ పిల్లలు కాబట్టి మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. రెండోది, నేను చేసిన పని ప్రతి ఒక్క సిటిజన్ని పుట్టినప్పటి నుంచి అందరికీ ఆధార్ అథెంటికేషన్ చేస్తున్నాం. అక్కడి నుంచి ప్రతి ఒక్కరిని ఏ ఫ్యామిలీలో ఉంటారో ఫ్యామిలీకి కూడా బాండేజ్ పెడుతున్నాం, కలుపుతున్నాం. ప్రతి ఒక్క ఇల్లు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఏదైనా ఒక విపత్తు వస్తే ఎవ్వరు చెప్పక్కర్లేదు. ప్రోగ్రామ్ చేసి వాళ్ళకు మెడిసిన్స్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా డ్రోన్స్ ద్వారా పంపించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు లేకుంటే మనం అందించే సేవలన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయాలి, చదువు విషయంలో ఏ విధంగా మనం క్యారియర్ బిల్డప్ చేయాలి, ఏ విధంగా వాళ్ళ ఆదాయం పెంచాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు ఒక్క విషయమే మీకు చెప్తున్నాను. డేటా ఉంది,
హిస్టారికల్ డేటా, టూల్స్ ఉన్నాయి, ఏఐ వచ్చింది, నాలెడ్జ్ ఉంది, ప్రపంచమంతా ఎక్కడుండే నాలెడ్జ్ కూడా తీసుకునే అవకాశం వచ్చింది. కంప్యూటింగ్ ఇంకో పక్కన రియల్ టైం డేటా ఉంది, సెటిలైట్స్ వచ్చాయి, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, వేరబుల్స్ ఉన్నాయి, ఐఓటీస్ ఉన్నాయి, రియల్ టైం డేటా వస్తుంది. ఇవన్నీ ఉపయోగించుకొని రియల్ టైం సొల్యూషన్ కూడా 90-95% మనం ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది ప్రివెంటివ్ హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా చేసే అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను అన్నాను మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని. అది చేసే శక్తి కావాలి, ఆ శక్తి భారతీయులకు ఉంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఈ తెలుగు బిడ్డే పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. అదే సమయంలో మిడ్-90లో టెక్నాలజీ వచ్చింది. మనం అందరం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కింద ముందుకు పోయాం. మనకు కలిసి వచ్చింది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్, డివిడెంట్గా వచ్చింది. యువత ఏ దేశంలో ఉన్నారో ఆ దేశానికి భవిష్యత్తుకు భరోసా లేదు. అందుకే ఈరోజు భారతీయులు ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే అదే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను ఆలోచించేది సంపద వస్తూ ఉంది. నేనే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాను. పవర్ సెక్టర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకొచ్చాం. దీనివల్ల ప్రజలకు బెనిఫిట్స్ వచ్చాయి, కొంతమందికి డబ్బులు వచ్చాయి. దీనివల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయి. ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ ఒకటి చెప్పేవారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు నేను ఆలోచించి P4 తీసుకొస్తున్నాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ టాప్ 10%, బాటమ్ 20% అడాప్ట్ చేసుకోవాలి, మెంటర్ చేయాలి, అసిస్టెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చేటన్నీ ఇస్తాం, మీరు కూడా చేరండి. మీకు ఒక బాధ్యత ఉంది. సమాజం మీకు గుర్తింపు ఇచ్చింది. ఆ రోజు ప్రజలు ట్యాక్స్ పే చేస్తే స్కూళ్ళు కాలేజీలు పెడితే అక్కడ చదువుకున్నారు. మీ అదృష్టం కలిసి వచ్చింది, మీరు పైకి వచ్చారు. మీకు బాధ్యత ఉంది. ఒకప్పుడు నేను జన్మభూమి కాలు ఇచ్చాను, బ్రహ్మాండంగా పనిచేశారు ఊర్లోకి వచ్చి. ఆ రోజు గ్రామాభివృద్ధి కోసం ముందుకు పోయాను. ఇప్పుడు P4 ద్వారా మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరు పెట్టి ప్రజల్ని మూలధనంగా ఆలోచించి ప్రజల జీవితాలను మార్పు చేసే బాధ్యత ఈ మార్గదర్శకులు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది జరిగితే మొదటి విడత జీరో పావర్టీ 2029. ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా నేను చదువుకోలేకపోయానని చెప్పకుండా అందరినీ చదివించే బాధ్యత, ఏ చదువు కావాలంటే ఆ చదువు చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. 2, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగు చేయడం. అవసరమైతే ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను, హార్డ్ వర్క్ చేయక్కర్లేదు, స్మార్ట్ వర్క్ చేయాలి. పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు బాగా రుద్దుడు కార్యక్రమం ఉండేది. ఇప్పుడు అవసరం లేదు, ఆడుతూ పాడుతూ చదువుకుంటే సరిపోతుంది, వాళ్ళే రాణిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్మార్ట్గా తయారు కావాలి, ఇన్నోవేషన్లో మీరు ముందుండాలి, అందరికంటే డిఫరెంట్గా మీరు ఆలోచించాలి. అప్పుడే ఇవి సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
నేనైతే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ని రాబోయే రోజుల్లో ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేస్తాను. ఒకప్పుడు మీరంతా కూడా సిలికాన్ వ్యాలీకి వెళ్ళారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం క్వాంటమ్ వ్యాలీ వైపు చూసేట్టుగా దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి సారథులు మా యువత, ఈ పిల్లలేనని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు విశ్వనాథ్ గారికి ఒకటే కోరాను. నేను మొట్టమొదటి అడిగినప్పుడే 200 ఎకరాలు భూమి అడిగితే ఆ రోజే నేను చెప్పాను ఒకే కండిషన్, అమరావతిలో 5 లక్షల మంది స్టూడెంట్స్ అంతా కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి, మినిమం 5 లక్షలు. ఇప్పుడు 100 ఎకరాలు ఇచ్చాం, 17,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 5 సంవత్సరాలు సమయం అంతా కూడా వృధా అయిపోయింది. ఈరోజు వారికి కావలసిన భూమి ఇచ్చే బాధ్యత నాది. అయితే 50,000 మంది స్టూడెంట్స్ ఉండాలి ఇక్కడ. ఇది ఒక ఇన్నోవేషన్ హబ్గా తయారు కావాలి. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్లో విట్ ఉండడం మనందరికీ సంతోషించదగ్గ విషయం. అదే సమయంలో నేను విట్ అయితే ముందుండాలి, ఆ విట్లో కూడా విట్ అమరావతి నెంబర్ 1గా ఉండాలని నేను కోరుకుంటున్నా. మా పిల్లలు చాలా స్మార్ట్ పిల్లలు, తెలివైన పిల్లలు కూడా. మీరు మంచి ఫ్యాకల్టీని పెడితే అక్కడి నుంచి వీళ్ళు దూసుకుపోయే పరిస్థితి ఉంటుంది. యూ బ్రింగ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ది వరల్డ్. అండ్ ఆల్సో నేను కూడా ఇంకొక మాట కూడా చెప్పాను, ఒక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సే కాకుండా ఒక 15% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి, ఒక 20% నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి, ఒక 60-65% తెలుగు స్టూడెంట్స్ ఉంటే అప్పుడు మీరందరూ కూడా గ్లోబల్ సిటిజన్స్ కావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరు ఇంకో మాట కూడా చెప్పాను, 200 acres of it. I am going to create competition. It should be unique campus for all its purposes, either solar energy, they have to generate their own energy here. It is possible. I am making Amaravati clean and green, green and blue. 30% of land is going to cover with water and greenery. That is the beauty of this city. Here we are going to use only green energy. All utilities are coming in duct. And also even we are going for district cooling. Even any building wanted to have any AC, we will provide air conditioning. That is the planning we are doing. This will be 21st century, futuristic century, creative key. This will be the best place. That is where we are working. Now Amaravati, WIT is here, SRM is here, Amma University is here, and also now BITS Pilani is coming, SLR is coming, and ultimately best university in the country, 7-8 are going to be here, and we are going to bring international universities. We are trying to bring University of Tokyo, Purdue, Wales University, different universities all over the world we are going to bring. I am requesting Viswanathan also, we have MOUs with different universities globally. Best knowledge you have to bring it to Amaravati. Then you take it to your other branches.
Earlier, I have seen your university, that is WITS, Vellore. There I spent so much of time. There also same response, 60% of your students are from my state, from Telugu community. I am very happy for that. That is where not only WIT, even SRM, any premier institute, Telugu people are more. That is the commitment they wanted to study. Even IITs, we are getting more seats now. సో ఇవన్నీ చూసిన తర్వాత సమయం కూడా అయింది. మిమ్మల్ని కూడా నేను విసిగించదలుచుకోలేదు. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. 5 సంవత్సరాలు చాలా బాధపడ్డాను. మళ్ళీ అభివృద్ధి స్టార్ట్ అయింది. ఇంకా అమరావతి అన్స్టాపబుల్ అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ అన్స్టాపబుల్ గేమ్లో మీ భవిష్యత్తు కూడా ఎక్కడుండాలనో మీరు ఆలోచించండి. మీ అందరి భవిష్యత్తుని ఎలాంటి ఎకో సిస్టమ్స్ క్రియేట్ చేయాలనో చేసి లాజికల్గా తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటా. ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ తీసుకొస్తాం, నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తాం, మీకు అందుబాటులో పెడతాం. మీకు ఎలాంటి అవకాశాలు కావాలనో కల్పించే బాధ్యత నాది, ఈ ప్రభుత్వాన్ని. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత ఈ యువతదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పక్కన చూస్తే ఒక్క అమరావతి గురించే నేను మాట్లాడడం లేదు. ఇక్కడ అమరావతిలో ఏమేం పనులు చేయాలో చేస్తున్నాం. విశాఖపట్నం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ ఆన్ టుడే. దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఈరోజు దేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. అదనంగా ఆర్సిలర్ మిత్తలో ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు. ఈ రెండు వస్తే ఇండియాలో స్టీల్ ప్రొడక్షన్ హైయెస్ట్ ఎక్కడ వస్తుందంటే దానికి చిరునామాగా విశాఖపట్నం ఉంటుంది. కొత్త ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది, మెట్రో వస్తుంది. ఇంకో పక్క తొందరలోనే గూగుల్ విశాఖపట్నం రాబోతుంది. గూగుల్ విశాఖపట్నం వస్తే ప్రపంచ డేటా అంతా కూడా వచ్చి ఇక్కడ అనలిటిక్స్ తయారు చేసి AI ద్వారా ప్రపంచానికి అందజేయబోతున్నారు. అంటే నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా తిరుపతి ఒక స్పిరిచువల్ హబ్గా తయారవుతుంది. తిరుపతిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. శ్రీ సిటీ ఉంది, కృష్ణపట్నం ఉంది, ఆటోమొబైల్ ఇప్పటికే ఉంది, అక్కడ డెవలప్ చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్క అనంతపూర్ మీరు చూస్తే బెంగళూరు పక్కనే అనంతపూర్ ఉంది. లేపాక్షి దగ్గర నుంచి ఓర్వకల్లు వరకు ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేసి HAL సెకండ్ యూనిట్ కూడా అక్కడికే వచ్చేట్టుగా చేసి డిఫెన్స్ కారిడార్ తయారు చేసి ఆటోమొబైల్ ఇప్పటికే కియా వచ్చింది, నేనే తీసుకొచ్చాను. భవిష్యత్తులో అలాంటి ఆటోమొబైల్ ఎక్కువగా తీసుకొచ్చి ఎలక్ట్రానిక్స్ అంతా కూడా భవిష్యత్తు ఉంది. ఇప్పుడు మనందరం నాలెడ్జ్ ఎకానమీ మాట్లాడుతున్నాం. ఈ నాలెడ్జ్ ఎకానమీ నెక్స్ట్ లెవెల్కి పోవాలంటే హార్డ్వేర్ కావాలి, ఎలక్ట్రానిక్స్ కావాలి. ఇప్పటికీ మోడీ గారి నాయకత్వంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం కింద ఇప్పటి వరకు మీరు చూస్తే $130 బిలియన్ మనం హార్డ్వేర్ డెవలప్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకా భవిష్యత్తులో $500 బిలియన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ ఇండియాకు ఉంది. అందుకనే అనంతపూర్ దగ్గర పెద్ద హబ్ తయారు చేస్తున్నాం. ఇది కూడా వస్తుంది. ఇప్పుడే మీరు డ్రోన్స్ అన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు. భవిష్యత్తు డ్రోన్స్ది ఐడెంటిఫికేషన్కి కానీ, రెండోది అప్లికేషన్కి కానీ రాబోయే రోజుల్లో డ్రోన్స్ అన్నీ మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాయి. అందుకని ఓర్వకల్లో డ్రోన్ సిటీనే పెట్టి
భారతదేశంలో మొట్టమొదట డ్రోన్ సిటీ ఓర్వకల్లో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే ఓర్వకల్లో సెటిలైట్స్ కూడా తయారు చేయాలని ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక నిర్ణయం చేశారు. ప్రైవేటైజేషన్లో కూడా సెటిలైట్స్ని లాంచ్ చేసే అవకాశం వచ్చింది. ఒకప్పుడు ఒక్క శ్రీహరికోటలోనే మనం లాంచ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడైనా లాంచ్ చేసుకునే అవకాశాలు వస్తున్నాయి. దీనికి కూడా నాంది పలుకుతాం. గ్రీన్ ఎనర్జీ దేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ముందుకు పోతున్నాం. ఇప్పుడే ఇక్కడికి వస్తే ఒక డెమాన్స్ట్రేషన్ చూపించారు. గ్రీన్ హైడ్రోజన్, నైట్రోజన్, అమోనియా ఇవన్నీ కూడా చూపించారు. అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడుండే స్టూడెంట్స్కి ఫ్యాకల్టీస్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, లాట్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్, దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దానికి ఫస్ట్ మూవర్ కింద విట్టుండి ఎక్కడికక్కడ మీరు కానీ అకాడమిక్ ఎక్సలెన్స్లో ముందుకు పోగలిగితే, ఇన్నోవేషన్లో ముందుకు పోగలిగితే అది దేశానికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు పబ్లిక్ పాలసీల ద్వారా వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టే బాధ్యత మాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ స్టూడెంట్స్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా విట్టు విశ్వనాథం గారిని ఇంకొక విషయం కూడా కోరాను. ఇక్కడ చాలామంది రైతులు, 29,000 మంది రైతులు, అదే మరి చాలామంది రైతు కూలీలు ఇక్కడ అమరావతికి సహకరించారు. వాళ్ళందరినీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనో, కొంతమందిని మీరు దత్తత తీసుకునే విధంగా, లేకపోతే హ్యాండ్ హోల్డ్ చేసే విధంగా విట్టును కూడా తీసుకోమని చెప్పి ఒక కార్యక్రమం అడిగాను. అది కూడా చేయమని చెప్పి ఒక రిక్వెస్ట్ చేశాను. అదే మరి ఇంకొక పక్కన స్కిల్ డెవలప్మెంట్, టెక్నాలజీ పెనిట్రేషన్, ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా పెట్టని చెప్పి కోరాను. ఇవన్నీ కూడా ఆలోచిస్తామన్నారు. నేను వీటిని ఒకటే చెప్తున్నా, మీతో నేనుంటా. ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి మీరు సహకరించండి. మీరు ఏ కార్యక్రమం, మంచి కార్యక్రమం చేసినా దానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, చాలా స్టూడెంట్స్ని చూస్తే ఉత్సాహం ఎక్కువైపోయి తెలుగుదేశం పార్టీ జెండా కూడా పట్టుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే మామూలుగా యూనివర్సిటీలు జరగవు, కానీ జరగకూడదని నేను కోరుకుంటున్నా. ఆ ఉత్సాహం అవసరం లేదు. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మీరు రాజకీయాలు అవసరం. ఎందుకంటే రాజకీయాలు లేకపోతే అభివృద్ధి లేదు. మీరు చూశారు 2019లో మళ్ళీ కానీ తెలుగుదేశం గెలుసుంటే ఈరోజు విట్టెట్టుండేదో ఒక్కసారి ఊహించుకోండి. దట్ ఈజ్ పవర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. ఈరోజు వచ్చాం. ఈరోజు మీరు చూడబోతున్నారు, ఎగ్జాక్ట్గా 7 సంవత్సరాల్లో 50,000 మంది స్టూడెంట్స్తో విట్ కళకళలాడబోతుంది అమరావతి. దట్ ఈస్ ది టార్గెట్ ఐ హ్యావ్ గివెన్ ఫర్ హిమ్. దీనివల్ల 12,000 కోట్ల రూపాయలు ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా 15,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అభివృద్ధి అంటే, సంపద సృష్టించడం అంటే ఎక్కడికక్కడ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తేనే సాధ్యమవుతుంది. ఇదే మరి నేను హైదరాబాద్లో చేస్తూ ఉంటే చాలామంది ఎగతాళి చేశారు. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచనలు ఎంత పవర్ఫుల్ అంటే, పబ్లిక్ పాలసీస్ ఎంత వినూత్నంగా ఉంటాయంటే, ఈ అమరావతి ఒక ఎగ్జాంపుల్. చాలామంది డబ్బులు లేవని అభివృద్ధి ఆపేతారు. కానీ నేను ఆలోచించింది, సంపద సృష్టిస్తే ఆటోమేటిక్గా వస్తున్న ఒక వినూత్నమైన ఆలోచన ఇచ్చాను. ఆ ఆలోచనే ల్యాండ్ పూలింగ్. ఆ ల్యాండ్ పూలింగ్ వల్ల
రైతులు ముందుకొచ్చారు. ల్యాండ్ మానిటైజేషన్ వల్ల అమరావతి నిర్మాణం సాధ్యమైంది. అంటే ఈరోజు ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టే పని లేకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక నవ నగరాన్ని మనం నిర్మాణం చేయగలిగామంటే అది ఈరోజు ఈ కాన్సెప్ట్గా విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఉండే అందరూ కూడా ఆలోచించాలి, అభివృద్ధికి ముందుకు రావాలి. అభివృద్ధి వల్ల సంపద సృష్టించబడుతుంది, సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది, దానివల్ల మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల సాధికారత సాధ్యమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమానికి వచ్చిన స్టూడెంట్స్ అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అని అంటారు. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్స్ అడగాలంటే దిస్ ఈజ్ బెటర్ ఆర్ దట్ ఈజ్ బెటర్? మిస్టర్ శ్రీవర్ధన్ ఏలూరి. ఎనీ క్వశ్చన్స్? 2, 3. Hello. Yeah. Namaskaram, sir. I am Srivardhan, Where final are you? year student. Okay, you are here. Yes, sir. I am Srivardhan, final year student and a startup founder. మీ విజనరీ లీడర్షిప్ వల్ల స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇన్నోవేషన్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మరియు రత్నం టాటా స్టేట్ ఇంక్యుబేషన్ సెంటర్ వల్ల మన స్టేట్ స్టార్టప్ ఒక మేజర్ హబ్ అవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా లాంటి కాదమ్మా, మీ పేరేమన్నారు బ్రదర్? శ్రీవర్ధన్ సార్. శ్రీవర్ధన్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గురించి ఏమర్థం చేసుకున్నారు మీరు? లైక్ అది మన స్టేట్లో 5 సిటీస్లో ప్లేస్ చేయబడుతుంది అండ్ మన స్టేట్ నుంచి వచ్చిన ప్రతి స్టార్టప్కి ఫుల్ సపోర్ట్, ఇంక్యుబేషన్, ఫండింగ్ అండ్ ప్రతి ఆపర్చునిటీ ఇవ్వబోతుంది. అది సార్. అక్కడ మొత్తం కలిసి యూనివర్సిటీస్ అన్నీ కూడా తీసుకొస్తాం, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని. అదే సమయంలో ఇండస్ట్రియలిస్టులు అందరినీ, లీడింగ్ ఇండస్ట్రియలిస్టులు అందరినీ పెడతాం. ఎకో సిస్టమ్ కావాల్సిన ప్లేయర్స్ని మీరు అన్నట్టు వెంచర్ క్యాపిటల్, మెంటరింగ్, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ అందరిని తీసుకొస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇంతవరకు ఇండియాలో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వారుగా పనిచేస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు వారుగా పనిచేస్తున్నారు. ఆ ఇంట్రాక్షన్ మిస్ అయింది. ఫస్ట్ టైం భారతదేశంలో ఈ యొక్క అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ తీసుకొచ్చి ప్రాక్టికల్గా ఉండే ఇండస్ట్రియలిస్టులు తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఏ బిగ్ వే. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్నోవేటర్గా తయారు కావాలి. మీ స్కూల్ డేస్లోనే మీకు ఆలోచన రావాలి. అది ఆలోచన వస్తే ఏదైనా సాధ్యం. ఈరోజు విశ్వనాథం గారు ఒక సాధారణ మనిషే, నేను కూడా ఒక సాధారణ కుటుంబంలోనే పుట్టాను, మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. ఎన్టీఆర్ అంతే, అంబేద్కర్ అంతే, గాంధీజీ అంతే, కడన అబ్దుల్ కలాం అంతే. కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసింది రైట్ మైండ్ సెట్తో ముందుకు పోయారు, పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు పోయారు. ఈరోజు అచంచలమైన వ్యక్తులుగా తయారయ్యారు. నేను నిన్ను కూడా హర్షవర్ధన్, శ్రీవర్ధన్, నేను నిన్ను కూడా ఒక గ్రేట్ విజనరీగా చూడాలనుకుంటున్నా, అచీవర్గా చూడాలనుకుంటున్నా. రతన్ టాటా కూడా చిన్నప్పుడు ఎన్నో అవమానాలు పడ్డాడు. ఆయన పుస్తకంలోనే చెప్పాడు, వాళ్ళ తల్లి డివోర్స్ ఇస్తే స్కూలుకు పోతే పిల్లలందరూ ఎగతాళి చేశారు ఆయన. అక్కడి నుంచి కష్టపడి పైకి వచ్చాడు. ఈరోజు ఒక ఎంపైర్ క్రియేట్ చేశాడు. కాబట్టి నీకు కూడా ఆ శక్తి ఉంది. నీకే కాదు, ఇక్కడుండే పిల్లలందరూ కూడా ఈరోజే సంకల్పం చేసి సమాజంలో మీరు కూడా ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తయారు కావాలని ఆలోచించడమే కాకుండా దాన్ని సాధించడానికి మీరు శ్రీకారం చుట్టండి, మీరు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. దెన్ ఎనీబడి? సానియా సూరజ్ సదానంద్. ఎస్ హియర్. చెప్పమ్మా. నమస్కార సార్. గట్టిగా మాట్లాడమ్మా. నమస్కార సార్. చెప్పమ్మా, మీ పేరేంటమ్మా? ఐఎమ్ సానియా.
వినిపిస్తుందమ్మా? I'm a, మైక్ వినిపిస్తుందమ్మా? క్యారీ ఆన్. hello. హలో, Yeah. క్యారీ ఆన్. చెప్పమ్మా. Yeah. I'm a third year here at VIT AP. I've had the privilege to lead the student body here, and we are also inspired by your journey in terms of your company's heritage and high-tech city, now quantum city. We are also inspired now that you've completed almost 53 years since you graduated in economics. What advice would you give your college self if you could go back in time? ఏదమ్మా లాస్ట్లో? If you could go back in time, what advice would you give to your college self? Would you do anything differently in your journey so that we can learn from you? అదేమ్మా, ఎస్. ఇప్పుడు మీ అందరికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఫస్ట్ చదువుకున్న రోజుల్లో ఆలోచించాను, నా జీవితంలో ఏముండాలి, ఏ విధంగా డైరెక్షన్ ఉండాలో ఆలోచించాను. చాలామంది నాకు ఐఏఎస్ ఆఫీసర్ అయితే బాగుంటుందని సజెస్ట్ చేశారు. నేను ఎప్పుడూ చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని కాదు. కాబట్టి ఆటోమేటిక్గా నేను ఐఏఎస్ పోతే ఐఏఎస్ రాకపోతే ఫెయిల్ అవుతాం. సో దాన్ని రూల్ అవుట్ చేశాను. ఆ రోజుట్లో మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పిలిచి, యూనివర్సిటీలో లెక్చరర్ కండి సరిపోతుంది, బాగుంటుందని అడిగాడు. అన్నింటికంటే బెస్ట్ జాబ్ టీచింగ్. ఎందుకంటే ఒక 2 గంటలు పనిచేస్తే సరిపోతుంది, కనీసం విట్స్లో అయినా ఎక్కువ టైం పనిచేస్తారు, కానీ యూనివర్సిటీలో చాలా తక్కువ టైం పనిచేస్తూ ఉంటారు. కానీ నేను ఆ రోజు మా వైస్ ఛాన్సలర్ ఒకటే చెప్పాను, నా జర్నీ నేను డిసైడ్ చేసుకున్నా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, నేను గెలుస్తా, నేను రాజకీయం ద్వారా ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పి 78లో ఎమ్మెల్యేగా నిలబడి గెలిచాను. 2 ఏళ్లలో మంత్రి అయ్యాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా ముందుకు పోయాను. నేను ఏదైతే అనుకున్నానో, ఒకవేళ కానీ మనం ఐఏఎస్ అయితే ఒక్కరిగా ఉంటాం, కానీ మనం ఏదైనా గవర్నమెంట్లోకి వస్తే ఐఏఎస్ ఆఫీసర్స్ మన దగ్గర పనిచేసే పరిస్థితి వస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాను. ఈరోజు అడ్మినిస్ట్రేషన్ నేర్పించే పరిస్థితికి వస్తున్నాం. అంటే మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇంకొక విషయం కూడా రెఫర్ చేశారు మీరు. ఎగ్జాక్ట్గా 35 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు కూడా రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయాలు చేస్తూ ఫ్యామిలీని కూడా చూడకుండా వదిలిపెట్టేస్తూ ఉంటారు. లైవ్లీహుడ్ కోసం రాజకీయాలపైన ఆధారపడతారు, చెడ్డ పేరు వస్తుంది. నేను ఎప్పటి నుంచి ఒకే మాట చెప్పాను, ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం అన్నా చేయండి, ఒకరు ఉద్యోగం అన్నా చేయండి, రాజకీయాలపైన లైవ్లీహుడ్ కోసం ఆధారపడకూడదు. అప్పుడే మీకు గౌరవం ఉంటుంది, నీతివంతమైన పాలన ఇవ్వగలుగుతారని చెప్పేవాడిని. ఆ ఉద్దేశంతోనే 91లో ఆర్థిక సంస్కరణలు వస్తే 92లో హెరిటేజ్ స్టార్ట్ చేశాను. ఈరోజు 2 ఏళ్ళే నేను ఆ పని చేశాను బిగినింగ్లో, అది కూడా పార్టీ వర్క్ చూసుకుంటూ. ఈరోజు ఏమాత్రం ఎత్తుక్కోకుండా మా మిస్సెస్కి అప్పచెప్తే బ్రహ్మాండంగా పనిచేసింది. ఈరోజు ఒక కంపెనీ నిలబెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే కొంతమంది మీరందరూ ఏం ఆలోచిస్తున్నారంటే, రాత్రికి రాత్రి ఏదో రావాలనుకుంటున్నారు, అంటే జాక్పాటో లేకుంటే లాటరీ మారిగా. అది శాశ్వతం కాదు. మీరు ఏదైనా సరే ఒకటి విజువలైజ్ చేయండి, అది చేసి నిరంతరం దాన్ని సాధించడానికి కష్టపడండి, పర్సువేషన్ చేయండి. మీరు సక్సెస్ కాకపోతున్నాను అడగండి. ఒకసారి కొన్ని కలిసి రావు. కలిసి రానప్పుడు నిరుత్సాహం అవసరం లేదు. దట్ ఈజ్ వేర్ స్టార్టప్. ఒక స్టార్టప్ ఫెయిల్ అయితే 2వ స్టార్టప్ పోదాం. నేను అలాంటి ఎకో సిస్టమ్ కూడా ఇక్కడ క్రియేట్ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను హైదరాబాద్ నిర్మాణం చేశాం, తెలుగు జాతి కోసం చేశాను. ఈరోజు హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది. నేను ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. నేను ఒకే మాట చెప్పాను, ఈరోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది.
ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయాల వల్ల హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇండియాలో ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. నేను గర్వపడుతున్న ఒక తెలుగు రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తూ ఉందని. ఇప్పుడు మళ్ళా ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాను. 2029కి మళ్ళా ట్రాక్ మీద పెడతాం. 2047కి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అది సాధించి తీరుతాం. నేను కూడా ఒక గోల్ పెట్టుకున్నాను. ప్రపంచంలో 2047కి నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలని, భారతదేశంలో భారతీయులు ముందుంటే అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్ళు ఉండాలని ఒక ఆశయం పెట్టుకొని పనిచేస్తున్నా. మీరు కూడా సెటప్ ఏ గోల్ టు అచీవ్ దట్. యూ వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. 100% you will succeed. This is my message to all of you. You think in that direction, it is possible. Every person, you are all more intelligent, at least you are all very lucky. Now you had a comfortable educational life. I used to work 6 kilometers morning, 6 kilometers evening. Two-way, that means 14 kilometers a day. Rivers, fields, raw hills, everywhere, by carrying my own food. So these are all examples for you. Thank you, Samita. Anybody? Next, Amrita. Student Amrita ki mic ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. Yes, sir. Amrita గారికి చెప్పమాట్లాడండి. Namaskaram, sir. Carry on. Thank you for giving this opportunity. నా పేరు అమృత. నేను ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ 4th ఇయర్ చదువుతున్నాను సార్. సార్, స్వర్ణాంధ్ర విజన్ 2047 కోసం మీరు చాలా స్ట్రాంగ్ ప్లాన్స్ని డిజైన్ చేశారు. అది మాకు చాలా ట్రూలీ ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ మాకు కూడా మా ఫ్యూచర్ మీద చాలా బెటర్ హోప్ వచ్చింది. కాదమ్మా, యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా. అదేమ్మా, నేను 2047 చెప్పాను. సార్, ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ ఎక్కడ ఉండాలో చెప్పాను. అవును సార్. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు 2047కి? 2047 కంటే ముందే ఒక మీక్ లాగా విజనరీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఏంటమ్మా? 2047 కంటే ముందే ఒక విజనరీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్. అవును. ఇప్పుడు నీకు ఎట్లా డిగ్రీ వస్తుంది రేపు ఎల్లుండో? వాట్ అబౌట్ యూ? వాట్ ఈజ్ యువర్ క్యారియర్? 23 years I am asking. ఎస్ సార్, మీరు మాకు ముందు నుంచి హోప్ ఇస్తారని అనుకుంటున్నాం సార్. కాంట్రిబ్యూట్ చేస్తాం సార్. నేను హోప్ ఇచ్చాను. ఎస్ సార్. మీరేమి చేస్తారు? నేను ఐఎమ్ ఆస్కింగ్ రివర్స్. మీకు ఒక గ్రీన్ స్టేట్ కి హెల్ప్ఫుల్ అవుతాం సార్. హెల్ప్ కాదమ్మా, ఇన్నోవేషన్ కి వాటికి మా దగ్గర నుంచి నా కాంట్రిబ్యూషన్కి విఐటి యూనివర్సిటీతో మాకు వచ్చిన ఆ నాలెడ్జ్ని మేము అన్నీ ఎక్విప్ చేసి అన్నీ మీకు ఒక మంచి ప్రాజెక్ట్స్ చేసి మీకు ఒక గ్రేట్ ఇన్నోవేటివ్ హబ్ని మా తరపు నుంచి మేము మీకు అందించాలనుకుంటున్నాం సార్. అది బిగినింగ్ అమ్మా, తర్వాత ఏమవుతావు? సార్, ప్రస్తుతానికైతే ఇదే ఉంది సార్. తర్వాత నువ్వు ఆలోచించకపోతే నా లైన్లో లేవు నువ్వు. యు మస్ట్ బి విజనరీ. ఎస్ సార్, ఆఫ్ కోర్స్. అబ్దుల్ కలాం ఎన్నిసార్లు చెప్పాడు? నేనేం చేశాను తెలుసా నీకు? సార్ చెప్పండి. 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాను హైదరాబాద్ సిటీ అంతా. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. కలలు కనండి, దాన్ని సాధించడానికి కష్టపడమని 95లో పెడితే అది చూసిన తర్వాత చాలామంది పారిశ్రామికవేత్తలయ్యారు, విదేశాలకు పోయారు, బ్రహ్మాండంగా రాణించారు. ఇప్పుడు నేను 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నాను. స్వర్ణాంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడుంటారు? పెళ్లి చేసుకుంటావు, నమ్మకమే, అది తప్పదు. పెళ్ళి ఏమన్నా పోస్ట్ పోన్ చేస్తున్నావా? లేదు సార్. ఓకే, అగ్రీడ్. రెండోది, మ్యారేజ్ అయినాక పిల్లలు కూడా ఉండాలి. కాబట్టి పిల్లలు వద్దనుకుంటున్నావమ్మా నువ్వు? లేదు సార్. దట్ ఇస్ గుడ్. ఇప్పుడు ఏమైందంటే నేను ఉద్యోగాలు రావాలని కోరుకున్నాను. చదువుకొని ఐటీ వచ్చిన తర్వాత పిల్లల్లో స్వార్థం పెరిగింది.
డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. మన తల్లిదండ్రులు కూడా ఆ విధంగా అనుకుంటే మనం వచ్చేవాళ్ళం ఇక్కడికి. ఇప్పుడు ఒకప్పుడు నేను ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశాను. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టాను. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే మీరు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టారు. దానివల్ల బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు జనాభా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫ్యామిలీ ప్రమోషన్ కూడా జరగాలి. కాబట్టి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాను. అదర్వైజ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే రీప్లేస్మెంట్ లెవెల్ 2.1, మనం 1.5, 1.6కి వచ్చేసాం. ఇది తగ్గిపోతే జనాభా తగ్గిపోతుంది, అనేక సమస్యలు వస్తాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నాకు చెప్పమ్మా, ఏమవుతావు? ఇప్పటికైనా ఆలోచించావా? ఆలోచించాను సార్. ఆలోచించావా లేదా? ఎస్ సార్. నేను రాబోయే రోజుల్లో పిల్లలు, స్టూడెంట్స్ మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఎక్కడున్నా మీరు ఏమవుతారో కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను ఒక విజన్ ఇచ్చాను. ఇది అన్స్టాపబుల్. ఒకరిద్దరు ముందుకు రాకపోవచ్చు. ఇట్ విల్ హ్యాపెన్. 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం వచ్చుతుంది. $2.4 ట్రిలియన్ ఎకానమీగా తయారవుతుంది. ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మీరెక్కడుంటారు? 2 మీ కాంట్రిబ్యూషన్, మీరు ఏ విధంగా పొజిషన్ అవుతారు, ఈ 2 కూడా వర్కౌట్ చేయాలి. తప్పకుండా సార్. ఏమ్మా, మళ్ళా నేను కలుస్తాను నిన్ను. ఓకే సార్. నిన్ను వదిలిపెట్టను. థ్యాంక్ యూ సార్. నువ్వు చదువు మళ్ళా నాకు చెప్పాలి. కనీసం ఆఫ్టర్ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ టైం ఇస్తాను. మళ్ళీ నువ్వు వచ్చి నాకు చెప్పాలి. ఐ విల్ డూ ఇట్ సార్. ఐఎమ్ రెడీ టు ఈగర్ టు సర్వ్ ద సొసైటీ. సర్వ్ ది సొసైటీ, యూ హ్యావ్ టు గ్రో అండ్ సర్వ్ ది సొసైటీ. 2 చేస్తాను సార్. ఎక్సలెంట్ అమ్మా, కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ ద పవర్ఫుల్ స్పీచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. విజన్కి డెఫినేషన్ మీరు పాత తరానికి ఆదర్శంగా, కొత్త తరానికి ఇన్స్పిరేషన్గా ఎప్పుడూ మీరు నిల్చుంటారు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా VIT AP న్యూస్ లెటర్ లాంచ్.